హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'ఆత్మ బంధువు'. పాలకోడేటి వరలక్ష్మి గారు రచించారు. 1976లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. గోపాల్కి సివిల్ సర్జన్గా ప్రమోషన్ ఇస్తూ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేశారు. కొత్తలోనే గోపాల్ శేఖర్ ఇంట్లో అద్దెకుండడం జరిగింది. శేఖర్ వాళ్ళ ఇల్లు చిన్నది, 5 గదులు, చుట్టూ తోటుంది. సిటీకి కొంచెం దూరంగా ఉండడం వల్ల బస్సుల మోతలు, టాక్సీల గగ్గోలు, హడావిడిగా అర్జెంటు పని మీద పోయే ప్రజలకి దూరంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. గోపాల్ మనస్తత్వానికి అది తగిన ఇల్లు. తోటలో కూర్చుని ఎంతసేపైనా ప్రకృతి సౌందర్యాన్ని తిలకించొచ్చు. నక్షత్రాలు, చందమామ, సంధ్యా సమయం, ఆకాశపు అందమైన రంగులు చూడ్డానికి దూర ప్రదేశాలు వెతుకోవాల్సిన అవసరం లేదు. రాధ, శేఖర్ 3 గదుల్లో ఉంటారు. రాధకి తోడు కోసమని మిగతా 2 గదులు అద్దెకిస్తున్నామని చెప్పారు. బ్రహ్మచారి కావడం వల్ల ఆ ఇంట్లో ఉండడానికి తను అర్హుడు కాకపోయినా చెల్లెలొస్తుంది అని చెప్పి ఆ ఇంట్లో చేరాడు గోపాల్. వాళ్ళు చెప్పిన దానికంటే 10 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నాడు. శేఖర్ మొదట ఆశ్చర్యపోయినా ఇస్తానంటే వద్దండం ఎందుకని అంగీకరించాడు. గోపాల్ చేరి ఒక నెల రోజులైనా కూడా అతను చెల్లెల్ని తీసుకురానేలేదు. అసలు ఆ ప్రయత్నమే చేయడం లేదు. అలవాటు ప్రకారం చీకటితో లేచి అరగంట సేపు చన్నీళ్ల స్నానం చేసి ఆంజనేయ దండకం చదువుకుని పటానికి హారతి వెలిగించి నైవేద్యం పెట్టేవాడు. తర్వాత సంధ్యావందనం చేసి గాయత్రి మంత్రం జపించేవాడు. ఇదంతా లోపల జరిగే తంతు కాబట్టి ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. లోపలికి ఎవరైనా పిలవకుండా వచ్చేటంత చనువు ఇవ్వనివ్వడు గోపాల్. వ్యాయామం చేయడానికి మాత్రం తప్పనిసరిగా తోటలోకి వచ్చేవాడు. ఒకసారి గోపాల్ వ్యాయామం చేస్తుండగా రాధ నవ్వుతూ శేఖర్తో ఏదో అంటోంది. అతను కూడా వచ్చే నవ్వు ఆపుకుంటూ రాధ నడుం చుట్టూ చేవేసి లోపలికి తీసుకువెళ్ళాడు. నిజానికి వాళ్ళు గోపాల్ వ్యాయామం చేస్తున్నాడని నమ్మలేదు. దాంపత్య జీవితపు తొలి రోజులు కావడంతో వాళ్లలో వాళ్లే ఏదో చెప్పుకుని నవ్వుకున్నారు. కానీ గోపాల్ మాత్రం తనను గురించే రాధ శేఖర్తో ఏదో చెప్పిందనుకుని ఆ రోజు నుంచి వ్యాయామానికి స్వస్తి చెప్పాడు. అంతకు పూర్వం ఎందరో ఎన్నో అన్నారు. గోపాల్ ఛాందసుడని నవ్వారు. 4 శతాబ్దాల క్రితం పుట్టవలసిన వాడన్నారు. కానీ వాళ్ళకేసి నిర్లక్ష్యంగా చూసేవాడు. అన్నది ఆడవాళ్లైతే వాళ్ళకేసి అసహ్యంగా చూసేవాడు. తనను గురించి తెలుసుకొని విమర్శించడానికైనా అర్హత లేని వాళ్లు హేళన చేయడం గోపాల్కి నచ్చేది కాదు. ఈ రోజు రాధ నవ్వినప్పుడు మాత్రం ఎందుకో కుచించుకుపోయాడు. ఎన్నడూ లేని సిగ్గు, అవమానం అతన్ని మళ్లీ వ్యాయామం చేయనివ్వలేదు. ఆ రోజే గోపాల్ ఇల్లు ఖాళీ చేద్దామనుకున్నాడు. పోతూ పోతూ ఆవిడ ఎదుటపడి 4 దులిపేద్దామనుకున్నాడు. అసలు ఏ చిక్కొచ్చినా ఆడవాళ్లతోనే అనుకుని ప్రత్యేకంగా మరోసారి ఆడవాళ్లందర్నీ నిందించాడు. మనస్సంతా కొత్త కొత్త ఉడికిపోతున్నట్టుంది. ఇంకా ఆ వేడి నుంచి తేరుకోకుండానే ఎన్నడూ రాయని రాముడన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అడ్రస్ చూసి కవరు బల్ల మీద పడేసి బట్టలు మార్చి విడిచిన వాటిని వార్డ్రోబులో పెట్టి ఉత్తరం తీసుకుని సావకాశంగా కూర్చుని కవరు చింపాడు. గోపి, నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటావని నీకు ఉత్తరం రాస్తున్నాను. హేమ ఎంతకాలం నా వద్దున్నా నాకు బరువు కాదు. కానీ మీ వదిన పోరు ఈ మధ్య చాలా ఎక్కువైంది. ఎంతకాలమని మన దగ్గరే ఉంచుకుంటావు? గోపాల్ పెళ్లి చేసుకోకపోతే మాత్రం ఏ బాధ్యతలు లేనేలేవా అని అంటోంది. మరో విషయం, ఇక్కడికంటే హైదరాబాద్లో అయితే పెళ్లి సంబంధాలు చూడ్డానికి గాని ఉద్యోగం చేయించడానికి గాని అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నువ్వు అక్కడ మంచి హోదాలో ఉన్నావు. ఇక్కడ హేమకి దానికి ఒక క్షణం కూడా పడదు. అక్కడైతే ఈ బాధలేవి హేమకు ఉండబోవు. 4 రోజులు సెలవు పెట్టి నువ్వొచ్చి తీసుకువెళ్ళినా సరే, అలా వీలు కాదంటే మేమిక్కడ రైలెక్కిస్తాం. నువ్వు రిసీవ్ చేసుకున్నా సరే, నీకు ఏది వీలో వెంటనే రాయి. ఇక్కడ పిల్లలు మేము కులాసాయే. నువ్వు కూడా ఆరోగ్యంగానే ఉన్నావని తెలుస్తాను. సువర్ణ వద్ద నుంచి క్షేమాలతో ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. దాని విషయమై కూడా ఆలోచనలో ఉండు. ఆశీర్వాదాలతో భాస్కర్రావు. ఉత్తరం చదవగానే గోపాల్కి తల తిరిగినట్లయింది. అన్నయ్య వదినల మనస్తత్వం మొదట్నుంచి తనకి అవగతం కాకుండానే ఉంటోంది. హేమని తీసుకెళ్లమని అంతిదిగా కారణాలు చూపిస్తూ తనేదో అపరాధం చేస్తున్నట్టు వదిన మీదకి కొంత నెట్టి చివరికి తీసుకెళ్లి తీరాలి అన్నట్టు నువ్వొస్తావా, రైలెక్కించమంటావా అని రాయడంలో ఆంతర్యమేమిటో. వదిన తనని బాధ్యతారహితంగా ఉంటున్నాడని ఎట్లా అనగలిగిందో. ఈ రోజు వరకు సువర్ణ హాస్టల్కు, కాలేజీ ఫీజులకు తనే డబ్బు పంపుతున్నాడు. అన్నయ్యకి వదినకి కూడా తెలుసు. తను బీదవాళ్లకు తన డబ్బుతో స్కాలర్షిప్లు ఇప్పిస్తాడని, అనాథ శరణాలయాలకి, ట్రస్టులకి చందాలు ఇస్తూ ఉంటాడనేను. పైగా తనకి పెళ్ళాం పిల్లల బాదర బందీ కూడా లేదు. ఇంకా అన్నయ్య వాళ్ళు సందేహించాల్సిన అవసరం ఎందుకో. పోయినసారి తను వెళ్ళినప్పుడు కూడా అన్నాడు అన్నయ్య,
హేమ బీఈడీ చదివి ఏదైనా ఉద్యోగంలో చేరితే బాగుంటుందేమో అనిపించిందిరా. అదే దాంతో అంటే నేను ఉద్యోగం చేయదలుచుకోలేదు. మీకు నేను భారంగా ఉంటే చెప్పండి, గోపాలన్న దగ్గరికి వెళ్ళిపోతాను అంది అని. సంబంధాలు చూస్తే దానికి ఏదీ నచ్చదు. ఎదిగిన పిల్లల్ని ఇద్దరిని ఇంట్లో ఊరికే ఉంచుకుంటే అప్రతిష్ట కాదు అన్నాడు. దానికి ఇష్టమైన సంబంధమే చూడండి అన్నయ్య, కట్నం ఎంతైనా ఇచ్చుకుంటాను అన్నాడు తను. ఇప్పుడు మళ్ళా ఇదేంటో ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం ఇష్టం లేక గోపాల్ రీడర్స్ డైజెస్ట్ తీసుకుని తోటలోకి వెళ్ళాడు. అక్కడ శేఖర్ పూలు కోస్తున్నాడు. రాధ మాల కడుతోంది. అతను ఏదో అంటున్నాడు. రాధ సిగ్గుపడుతూ కోపంగా చూస్తూ మూతి బిగించి నవ్వుతోంది. అది చూసి గోపాల్ వెంటనే వెనక్కి తిరిగి తన గదిలోకొచ్చాడు. కూర్చుని పుస్తకం తెరిచాడన్న మాటే గాని ఒక్క ముక్క కూడా చదవలేకపోయాడు. పోని తన కుటుంబ పరిస్థితులు ఆలోచిద్దామని గతంలోకి పోవడానికి ప్రయత్నించాడు. అది సాధ్యం కాలేదు. ఆకాశం కేసి అక్కడక్కడా ఎగురుతున్న పక్షులకేసి చూస్తూ స్తబ్దుగా ఉండిపోయాడు గోపాల్. హాస్పిటల్ నుంచి వచ్చిన గోపాల్ ఇంటి తలుపులు తెరిచుండడంతో ఆశ్చర్యపోయాడు. లోపలికి వెళ్లి చూశాడు. ఎక్కడవక్కడ సర్దిపెట్టున్నాయి. ఎంతలోనే హేమొచ్చి, దొంగలు పడ్డారనుకున్నావా ఏమన్నయ్యా అంది. నువ్వా? ఎప్పుడొచ్చావు? తలుపులెలా తీసావు? వచ్చి గంటసేపు అవుతుందన్నయ్య. ఇంటి వాళ్ళ తాళం చెవులతో తలుపులు తీసేశాను. అసలు నిన్ననే పెద్దనే టెలిగ్రామ్ ఇచ్చాడు నేనిక్కడికి వస్తున్నట్టు. అది నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వచ్చిందట. అది రాధ వదిన గారు చింపి చూసి నేను ఇబ్బంది పడతానేమోనని స్టేషన్కి వచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఆవిడే రాకపోతే నా పని ఏమయ్యేదో అని కుర్చీలో చతికిలు పడింది హేమ. గోపాల్ మనసులో చికాకు బయలుదేరింది. ఇప్పటిదాకా తను ఒంటరిగా ఇంటి వాళ్లతో మాట పలుకు లేకుండా హాయిగా ఉంటున్నాడు. ఈ కొత్త వదిన గారు ఇంట్లోకి వస్తూ పోతూ హేమతో కలివిడిగా తిరగడం ప్రారంభిస్తే మనసుకి శాంతి ఉండదు. హేమ మట్టుకు హేమొచ్చి గంట కాలేదు వాళ్ళింట్లో కూర్చుంది. తాళం తీసిన తర్వాత కూడా ఏమైనా ఆవిడతో అంత చనువుగా ఉండద్దని చెప్పాలి హేమతో. అంతా చేరి ఇంటిని మహిళా మండలి చేసేటట్టున్నారు. మనసులో ఆలోచనలు ముఖంపై వ్యక్తపరచకుండా మౌనంగా అవతల గదిలోకెళ్లి బట్టలు మార్చుకోసాగాడు గోపాల్. రాధ హేమని కేకేసి 2 కప్పులతో కాఫీ తెచ్చిచ్చింది. మా అన్నయ్య కాఫీ తాగడండి అంది మొహమాటంగా ఒక కప్పు చేతిలోకి తీసుకుంటూ. రాధ క్షణం సేపు ఆశ్చర్యపడి, పోనీ పాలు తాగుతారా, హార్లిక్సా ఓవల్టీనా అంది. అన్నయ్య అంటూ లోపలికి వెళ్లిన హేమని ఏమీ మాట్లాడనీయకుండానే సాధ్యమైనంత గొంతు తగ్గించి అన్నాడు గోపాల్. నాకేది వద్దు, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా. నా మట్టుకున్న అభిప్రాయం నువ్వు కూడా తీసుకోకుండా ఉంటే బాగుండేదని. హేమ ముఖం వాడిపోయింది. ఏమీ చేయలేక ఆవిడితో ఏదీ వద్దని చెప్పి కోపంగా వచ్చి కుర్చీలో కూర్చుంది. వచ్చిన రోజే ఆ విధంగా కూర్చోవడం గోపాల్ మనసుకి కష్టం కలిగించినా అదేమీ పట్టించుకోకుండా పుస్తకం తెరిచి చదవడం మొదలుపెట్టాడు. రాత్రి 8 గంటలకి హేమతో హోటల్కి బయలుదేరాడు గోపాల్. దారి పొడుగున ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. వెడల్పాటి రోడ్డు మీద ఇద్దరూ చాలా దూరంగా నడుస్తున్నారు. సన్నగా చల్లగా గాలి వీస్తోంది. సైకిళ్ల మీద స్కూటర్ల మీద వెళ్లే వాళ్ళ దగ్గర ట్రాన్సిస్టర్లు మధురంగా పాడి అంతలోనే దూరం అవుతున్నాయి. రోజు అదే రోడ్డు మీద నడుస్తూ అనుకుంటూ ఉంటాడు గోపాల్. ఈ ఊళ్ళో ఉన్నంత వరకు ఈ పరిసరాల్ని వదిలి ఉండకూడదని. పట్నంలో కూడా అంత ప్రశాంతంగా హాయిగా ఉండేది. ప్రకృతిని తరచూ చూడగలిగేది సికింద్రాబాద్లో మాత్రమేనేమో. విశాఖపట్నం వదిలి ఆంధ్ర రాజధాని వచ్చేటప్పుడు ఇంత మాత్రపు సౌకర్యం గోపాల్ ఊహించలేదు. హేమ గోపాల్ హోటల్ చేరారు. ఇద్దరూ మౌనంగానే భోజనం ముగించారు. తిరిగొస్తుండగా దారిలో అన్నాడు గోపాల్. కడుపు నిండిన తర్వాతనైనా కోపం పోయిందా హేమ? హేమ మాట్లాడలేదు. ఇంకొంచెం ముడుచుకున్న మూతి, చిట్లించిన ముఖము తీవ్రమైన కోపాన్ని తెలియజేస్తున్నాయి. గోపాల్ అతి సరసంగానూ శాంతంగానూ అన్నాడు. మనకి అవసరంగానూ తప్పనిసరిగానూ కొన్ని బంధాలు ఏర్పడుంటాయి. కష్టం కలిగినా నిష్ఠూరం వచ్చినా వాటిని ఎట్లాగూ తప్పించుకోలేం. అనవసరంగా ఇతరులతో అనుబంధం పెంచుకోవడం దేనికి? మన దారిన మనముంటే ఏ చిక్కు రాదు కదా. ఆవిడ తీసుకొచ్చి కాఫీ ఇస్తే వద్దని ఎలా చెప్పాలన్నయ్యా? అసలు ఆవిడ తెచ్చిచ్చే పరిస్థితే తెచ్చుకోకూడదు. ఇచ్చినా ఒకసారి తాగినా ఆ విధంగా జరగకుండా చూసుకోవాలి. మాట్లాడినా మితంగా మాట్లాడాలి. మౌనంగా ఉండు, లేకుంటే మౌనం కంటే ఉత్తమమైంది మాట్లాడు అన్న సామెత గుర్తుంచుకో హేమా. ఏమో అన్నయ్య, నీకు గొప్ప అభిప్రాయాలు ఆశయాలు ఉండొచ్చు. అవన్నీ నా మీద రుద్దాలని చూస్తే నేను భరించలేను. నన్ను మామూలు మనిషిగా బతకని. అంటే నేను కాదనా? అవునో కాదో నేను మాత్రం కట్టుబాటులో పెరగలేను. నువ్వు నాకు అయ్యే ఖర్చు బరువుగా భావించకుండా నా కింద వినియోగించవచ్చు గాని వ్యక్తి స్వాతంత్రాన్ని మాత్రం నేను భరించలేను. గోపాల్ హేమని ఇంకేమీ అనలేకపోయాడు. ఇద్దరి మధ్య ఉన్న మౌనాన్ని చీలుస్తూ అంది హేమ. అనవసరంగా రోజు హోటల్ దేనికన్నయ్యా? వంట సామాను సరుకులు తెస్తే నేను వంట చేస్తాను. ఇంట్లో కూర్చుని నేను చేసేది మాత్రం ఏముంది గనుక?
చేయదలుచుకుంటే చాలా ఉంది. మ్యూజిక్ నేర్చుకోవచ్చు, లా చదవచ్చు, ఎంఏకి కట్టొచ్చు, ఫారెన్ లాంగ్వేజెస్కి అటెండ్ అవ్వచ్చు అన్నాడు గోపాల్. ఊరికే మాత్రం ఇంట్లో కూర్చోవద్దని సూచిస్తూ. నాకు దేనిపైన ఆసక్తి లేదన్నయ్య. నాకు చదువుకోవాలనిపించినప్పుడు నేను నీకు చెబుతాను. నువ్వు మాత్రం వంట సామాన్లు సరుకులు తీసుకురా అని నిక్కచ్చిగా చెప్పింది హేమ. గోపాల్ ఇక హేమ విషయమై ఏమీ మాట్లాడదలుచుకోలేదు. అవును మరి, అన్నయ్య బంధువులు స్నేహితులు తనని పెళ్లి చేసుకోమని ఎంతో చెప్పారు. తను విన్నాడా? అట్లాగే అదీను. వయసొచ్చి ఒక వ్యక్తిత్వం ఏర్పడిన తర్వాత వేరొకరి అభిప్రాయాలకు అనుగుణంగా మొసలుకుంటారన్నది ఉత్తమాట. అది ఎంత మంచి అభిప్రాయమైనా అవుగాక అదే తమ బుర్రలకు తడితే అంత విలువైంది ఇక ఉండబోదు. ఇద్దరూ ఇల్లు చేరారు. ముందు గదిలో గోపాల్, వెనక గదిలో హేమ పక్కలు వేసుకుని పడుకున్నారు. తెల్లవారుతోంది. గోపాల్ తోటలోకొచ్చి తన్మయత్వంగా సూర్యోదయం చూస్తున్నాడు. చుట్టూ అంధకారం. ప్రాజ్ఞిస కొంతమేర మాత్రం అగ్నిగుండంలా కనిపిస్తోంది. చల్లటి హాయి గొలిపే గాలిలో అక్కడక్కడ పక్షులు స్వేచ్ఛగా ఎగిరిపోతున్నాయి. వాటిని ఎవరూ శాసించరు. అవి వేటిని శాసించవు. జన్మెత్తినందుకు సార్థకతగా, స్వేచ్ఛగా, ఇచ్చి వచ్చినట్టుగా బతుకుతాయి. పసివాళ్లకి, సౌందర్య ఆరాధకులకి కంటికి ఇంపుగా ఆనందం కలిగిస్తాయి. తన్మయత్వంలో మునిగిపోయిన గోపాల్కి రాధ పప్పు రుబ్బడంతో పాటు ఆగిపోవడము, శేఖర్ మాటలు వినిపించాయి. లేభామిని, ఇంత పొద్దున్నే హాయిగా వెచ్చగా పడుకునే వేళ ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటావు? రా, మీరు వెళ్ళి పడుకోండి. నిద్రలేవగానే వేడివేడి టిఫిన్లు కావాలి. ఇల్లాలు కష్టపడకూడదు. ఎట్లా వీలవుతుంది చెప్పండి? ఏ ఉప్మానో చేసి పెడుదుగానిలే. దా పడుకుందాం. ఉప్మాలోకే ఈ పెసరట్టు. ఇటువంటివన్నీ మధ్యాహ్నం అప్పుడు పెట్టుకోవద్దా? ప్లీజ్, ఈ పూటకి నా పని కానివ్వండి. రేపటి నుండి చీకటితో లేవను కదా. గోపాల్ అయిష్టంగానే విని ఎందుకు విన్నానా అని బాధపడుతూ లోపలికి అడుగు పెట్టాడు. పరధ్యానంగానే కాలకృత్యాలు ముగించాడు. ఫ్లాస్క్తో హేమకి కాఫీ తెచ్చిపెట్టాడు. హేమ లేచేసరికి 8 అయింది. స్నానం అవి కాని హేమ అన్నాడు. హేమ మొహం కడుక్కుని కాఫీ తాగడం పూర్తి చేయగానే గోపాల్. అప్పుడే బద్ధకంగా ఉంది అంది హేమ. స్నానమైతే నాతో పాటే నువ్వు హోటల్కి వద్దుగాని, నేను అటునుంచి హాస్పిటల్కి వెళ్ళిపోతాను అన్నాడు గోపాల్. నన్ను రాధ వదిన గారు ఈరోజు భోజనానికి పిలిచారు. హోటల్కి మామూలుగా నువ్వు వెళ్ళన్నయ్యా అంది హేమ చాలా తేలిగ్గా. గోపాల్ మౌనంగా ఊరుకున్నాడు. హేమ వాళ్ళింట్లో భోంచేయడం ఇష్టం లేకపోయినా కూడా. గోపాల్ బయలుదేరి వెళుతుండగా హేమ అంది, నాకు స్టీల్ గిన్నెలు అవి ఏం తేవాలో, ధరలు ఎలా ఉంటాయో తెలీదు. రాధ వదిన గారిని తీసుకువెళ్ళి అన్నీ కొనుక్కొస్తాను. డబ్బిస్తావా? సందేహంగా చూస్తూ అడిగింది హేమ. ఎంత కావాల్సి ఉంటుంది? 500 అయితే సరిపోవచ్చు. అలాగే సరుకులు కూడా తెచ్చుకోండి, డబ్బిస్తాను అన్నాడు గోపాల్. హేమ సంతోషంగా తల ఊపింది. హేమ వంట చేసి పెడుతోంది. గోపాల్ తింటున్నాడు. ఇద్దరూ వాళ్ళ వ్యక్తిత్వాలకి భంగం కలగకుండా, ఎవరిని ఎవరూ వేలెత్తి చూపించకుండా హాయిగానే కాలం గడుపుతున్నారు. ఎండాకాలం వచ్చింది. మండే ఎండలతో పాటు మనసైన మల్లెలు కూడా వస్తున్నాయి. రాధ మల్లెపూలు తలలో పెట్టుకుంటూ అంది, ఏంటండి ఆలోచిస్తున్నారు? మన రవి జ్ఞాపకమున్నాడా రాధా? మీరు చెబుతుండగా వినడమే గాని మనిషి జ్ఞాపకం లేడు అంది రాధ. పెళ్ళైన తర్వాత మనుగుడుపులకి నాతో పాటు మీ ఇంటికి వచ్చాడు. చాలా అందంగా ఉంటాడు. వాణ్ణి పెళ్ళం వదిలేసి పుట్టింటికి వెళ్ళిందట. పాపం, ఆయన ఉద్యోగం కూడా పోయిందేమో కదా. పోయినా గాని వాడికి పొలం పుట్రా బాగానే ఉన్నాయి. తిండికేం పర్వాలేదు. అంటే ఉద్యోగం పోయిందని ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయిందా? మొదట ఆ కారణంగానే వెళ్ళింది. కానీ ఇప్పుడు వీడి దగ్గరికి రాని కారణం వేరు. పుట్టింటికి వెళ్ళి ఎంతకాలమైంది? అంత దిగులు దేనికండి? భార్యాభర్తల అనుబంధం అంత తొందరగా విడిపోయేదా? మళ్ళీ వస్తుందని అనిపిస్తోంది. ఏమో రాధా, వాడు రాసిన ఉత్తరం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. చదివి చూడు. ఉత్తరం రాధ చేతికిచ్చి దిగులుగా కూర్చున్నాడు. శేఖర్, నీకు జ్ఞాపకం ఉందా? మనం చదువుకునే రోజుల్లో నేను సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు నీకెలా ఉత్తరాలు రాసేవాణ్ణం. నువ్వు రాసావు ఒకసారి. దగ్గర స్నేహితుల ఉత్తరాలు సాధారణంగా ఎవరికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు చూపించడం జరగదు. కానీ పొట్ట చెక్కలయ్యేటట్టు రాసే నీ ఉత్తరాన్ని అందరితో పంచుకోకుండా నా దగ్గరే ఉంచుకోలేకపోతున్నాను. నేను చదివి వినిపిస్తే అమ్మ నాన్న ఒకటే నవ్వు. నీ హాస్య ధోరణి విని ఎంతమందికి సంతోషాన్ని కలిగిస్తున్న నువ్వు ధన్యుడురా అని. ఆ రోజుల్లో సంతోషాన్ని అందజేసినందుకు నాకు ధన్యవాదాలు చెప్పుకున్నావు. విషాదాన్ని అందిస్తున్న ఈ ఉత్తరానికి ఏమని చెప్పగలవు? నన్ను ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి నీకు తెలిసిందే. వారం రోజుల క్రితమే ఇక్కడికొచ్చాను. మొన్ననే యాస్బెస్టాలో చేరాను. నాకు ఉద్యోగం పోయిందని తెలిసి లలిత చాలా బాధపడింది. నిజానికి ఓదార్పు వల్ల నాకు ఉద్యోగం పోయిన విచారమే కలగలేదనొచ్చు. లలిత తనతో పాటు వాళ్ళింటికి రమ్మంది. నేను వెళ్ళలేకపోయాను. లలిత మా వాళ్లలో ఇమడలేని మనిషి.
నిజానికి చాలా గారాబంగా పెరిగిన గొప్పింటి బిడ్డాయే. చివరకు నేను మా ఊరు లలిత పుట్టింటికి వెళ్ళడం జరిగింది. సొంత ఊళ్ళో నన్నందరూ ఎంతో ఆప్యాయంగా చూసేవారు. అయినా నా మనసంత బాగుండేది కాదు. బస్తీకి అలవాటు పడిన వాళ్ళేమో ఆ పల్లెటూళ్ళలో ఏమాత్రం తోచేది కాదు. దానికి తోడు లలిత కూడా దగ్గర లేదాయే. ఎప్పుడూ పరధ్యానంగానే ఉండేవాణ్ణి. ఊళ్ళో రామాలయంలో ఒకరోజు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోంది. ఊళ్ళో ఇంటింటా అక్కడే ఉన్నారు. అంత ఆసక్తి లేకపోయినా చూద్దామని నేను బయలుదేరాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చింది. కొబ్బరికాయ అయినా తీసుకువెళ్ళడం లేదని వెనక్కి తిరిగి ఇంటికొచ్చాను. మా ఇంటికి పక్కింటికి గోడే అడ్డం. గోడ అవతల పక్క వాళ్ళింట్లో నుయ్యుంది. మాకు నుయ్యి లేదు. అందువల్ల ఆ నుయ్యి మాకు, వాళ్ళకి కూడా అందుబాటుగా ఉంటుందని ఆ ప్రాంతంలో గోడ పగలగొట్టి దారి చేశారు. నేను కొబ్బరికాయ పీచు తీసి ఒకసారి చేతులు కడుక్కొని బయలుదేరదామనుకున్నాను. ఇంట్లో చూస్తే ఒక్క చుక్క నీళ్లు లేవు. బొక్కెన తీసుకుని నూతి దగ్గరికి వెళ్ళాను. అక్కడ దృశ్యం చూసి మానుపడిపోయాను. ఎదురింటి అయినా పక్కింటి ఆవిడ కూడా నా వైపు చూడడం జరిగింది. వెంటనే వీళ్ళు నా కళ్ళ ఎందుకు పడ్డారా అని చాలా బాధపడ్డాను. పాపం చేయనవసరం లేదు. చూస్తే కూడా చుట్టుకుంటుంది అంటారు. కానీ సీనులు చూసినా దానికి తగిన శిక్ష అనుభవించవలసి ఉంటుందని నా పట్ల రుజువైంది. ఆ రోజు సాయంత్రం స్నానానికి నీళ్లు తోడుకుంటున్నాను. ఏమండోయ్ ఏమండోయ్ అంటూ కేకలు వేస్తూ వెళ్ళింది పక్కింటావిడ. ఊరంతా రహస్యం మారుమ్రోగింది. అంతా నా వంక హేళనగా చూసేవాళ్లే. కొందరన్నారు ఇట్లాంటి బుద్ధులుండబట్టే ఆ ఉద్యోగం కూడా ఊడింది అని. ఏమైనా తలెత్తుకు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఊరి బయట తాటితోపుల్లో కూర్చునుండగా నన్ను కొట్టించడం జరిగింది ఆవిడ భర్తగారు. 15 రోజులు మంచంలో ఉన్నాను. ఆ తర్వాత లలిత దగ్గర తప్పకుండా మనశ్శాంతి లభిస్తుందని వెళ్ళాను. అప్పుడే ఆ విషయం అక్కడదాకా పాకింది కాబోలు. నాకు సరైన మర్యాద అక్కడ జరగనేలేదు. లలిత కనబడలేదు. మా అమ్మగారిని లలితను పంపమని అడిగాను. ఆరోగ్యం బాగలేదన్నారు. తర్వాత 3 నెలలు జరిగింది. లలిత మాత్రం రాలేదు. వాళ్ళతో ఉద్యోగం పోవడం వల్ల వాళ్ళ అమ్మాయిని తామే ఉంచుకున్నట్టు చెబుతున్నారట. నేను నిజం చెబుదామన్నా నా మాట ఎవరూ నమ్మరు. అమ్మ, నాన్న, అన్నయ్యలకు కూడా నేనే చెడ్డవాణ్ణి. కానీ వాళ్ళు నన్నేమీ అనలేదు. అంటే చెడ్డవాణ్ణి క్షమించి వదిలేశారన్నమాట. ఆవిడ మాత్రం పతివ్రత శిరోమణి కింద జమవుతూ వస్తోంది. నాలాంటి వాళ్ళని ఎందరినీ అవమానం పాల్చేసి ఆవిడ తన పాతివ్రత్యం నిలుపుకుంటుందో. ఇది కదా. ఈ సంఘటనతో మనసు ఎంత దెబ్బతినుంటుందో నువ్వు ఊహించగలవనుకుంటాను. ఇంతకంటే ఇంకా ఏమి రాయను? నీ రవి. ఊళ్ళో ఉండేనా ఉత్తరం? రాధ ఆశ్చర్యంగా అంది. వాడికి ఇక్కడికి రావడానికి ముఖం చెల్లక ఉత్తరం రాసి పడేసినట్టున్నాడు. నేను వెళ్ళి తీసుకురావాలి. పోన్లేండి, ఏదో ఒక ఉద్యోగం తొందరగానే దొరికింది. కంపెనీలో ఉద్యోగం నమ్మకమేమిటి రాధా? ప్రభుత్వపు నౌకరీలోంచి తీసిన తర్వాతే కదండి కంపెనీలో చేరింది అంది రాధ. అది నిజమే అనుకో. అలా కూడా ప్రైవేట్ కంపెనీల కంటే ప్రభుత్వ ఉద్యోగాలు నయమంటాను. ఏమో, ఉండొచ్చు. 2 నిమిషాలు ఇద్దరూ అతన్ని గురించే ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నారు. రాధా అన్నాడు శేఖర్ బరువుగా. ఏంటండి అంది రాధ భర్త ముఖంలోకి బాధగా చూస్తూ. వాడున్న పరిస్థితి చాలా దారుణమైంది కదూ. అవును, ఆయన భార్య పరిస్థితి కూడా చాలా కష్టంగానే ఉండుంటుంది. ఇంతకాలం తన భర్తకి రాణి తనొక్కతే అనుకున్న పడతి ఇలాంటి వార్త విని షాక్ తినక తప్పదు. తిరిగి మామూలు మనిషి కావడానికి కొంతకాలం పడుతుంది. ఎడబాటుగా ఉంటే ఇంకా భర్తకు దూరమయ్యే అవకాశం కూడా ఉంది. వీడు అసలు సంగతి ఆవిడికి నచ్చజెప్పగలిగితే వీళ్ళ కోపం కుదుట పడచ్చు కదా. పడచ్చు. ఆయనని మన ఇంటికి తీసుకొచ్చి ఇద్దరూ కలిసి ఏదైనా ఆలోచించండి. అదే చెయ్యాలి రాదా. వాడిని తీసుకొచ్చి వాడితో మాట్లాడతా. శేఖర్ కాస్త స్థిమితపడ్డం చూసి రాధ తృప్తి చెందింది. వేసవి సెలవులొచ్చాయి. కన్సెషన్ ఫార్మ్స్ పట్టుకుని విద్యార్థులంతా రైలు స్టేషన్ మీదకి దాడి జరిపారు. ఎవరికి వారు ఒక్కరోజు కూడా ఆలస్యం కావడాన్ని భరించలేకపోతున్నారు. అందరూ కొంపలు మునిగిపోతున్నట్టే, పోక జరగదన్నట్టే ఆందోళనతో అసహనంగా వరుసలో నిలబడ్డారు. ఆడపిల్లలకి ప్రత్యేకించిన వరుసలో సువర్ణ నిలబడింది. సువర్ణ ఈసారి నేరుగా హైదరాబాదు వెళదామని నిశ్చయించుకుంది. పెద్దనే దగ్గరికి ఇన్నాళ్ళు వెళ్ళిందంటే హేమ అక్కడ ఉంటుంది కాబట్టి. హేమ కూడా హైదరాబాద్ వచ్చి గోపాలనే దగ్గరుంటే తను మాత్రం పెద్దనే దగ్గరికి ఎందుకని హైదరాబాద్కే ప్రయాణం కట్టింది. సువర్ణ బీఎస్సీ చదువు కోసం విశాఖపట్నం దాకా రావాల్సిన అవసరమే లేదు. కానీ గోపాల్ అసిస్టెంట్ సివిల్ సర్జన్గా కేజీహెచ్లో పనిచేయడంతో సువర్ణకి గోపాల్ అండదండలుగా ఉంటాడని భాస్కర్రావు, గోపాల్ అన్నగారు విశాఖపట్నంలో ఆడవాళ్ల కాలేజీలో చేర్పించాడు. సువర్ణ హాస్టల్లో ఉండేది. గోపాల్ వేరుగా గది తీసుకుని ఉండేవాడు. అక్కడున్న 3 ఏళ్లలోనూ ఒక్కసారి కూడా గోపాల్ సువర్ణ హాస్టల్కు వెళ్ళలేదు. సువర్ణ నెలకు 2-3 సార్లైనా గోపాల్ గదికి వెళుతూనే ఉండేది. ఎక్కువ గోపాల్ గదిలో ఉండేవాడు కాదు. తర్వాత కలిసినప్పుడు అడిగితే సింహాచలం కొండ మీదనో, మాధవధారకనో, సముద్రపు ఒడ్డుకనో చెప్పేవాడు.
సువర్ణ అంటూ ఉండేది. ప్రశాంతం, ఆహ్లాదమని ఎటో చూస్తూ గంటలు గంటలు కూర్చోకపోతే ఎన్నో పుస్తకాలు చదువుతావు కదా! ఒక్క నవల రాయకూడదు అని. గోపాల్ చిన్నగా నవ్వి ఊరుకునేవాడు. సువర్ణ అనుకునేది. ఈ మనిషిలో అసలు సరదా అనేది ఉండదా? శిలా విగ్రహంలా ఒక్కడే అలా కూర్చుంటాడేమిటి? అసలు అన్నయ్య ఎండీ ఎలా పాసయ్యాడో? అన్నయ్య హాస్పిటల్లో జీవితం ఎలా ఉంటుందో? చాలామంది ఆడ డాక్టర్లు కూడా ఉంటారు కదా! మాట్లాడతాడో లేదో? ఎన్నోసార్లు తన సందేహాలు చనువుగా దగ్గరికి చేరి అన్నయ్యను అడగాలనుకునేది. అడిగినా సరైన సమాధానం రాదని అన్నయ్య తత్వం తెలిసి తను ఆ విధంగా అడగడం సమంజసం కాదని ఊరకుండిపోయేది. రైల్వే స్టేషన్లో సువర్ణ పని జరిగిపోయింది. ఆ రోజే రైలెక్కాలి. స్టేషన్ నుంచి టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్లి టెలిగ్రామ్ ఇచ్చి హాస్టల్కు బయలుదేరింది ప్రయాణం కావడానికి సువర్ణ. శేఖర్ రవిని వెంట పెట్టుకొస్తానని వెళ్ళాడు. రాధ వంట పనితో సతమతమవుతోంది. కూర, పప్పు, పచ్చడి, సాంబారు, అప్పడాలు, వడియాలు, పెరుగు పచ్చడి అయ్యాయి. సేమియా పరమాన్నందించి పులిహోర కలుపుతోంది. ఇంతలో హేమ వంటింటి గుమ్మంలోకొచ్చి, చుట్టాలొచ్చారు వదినగారు. రాధ తలెత్తకుండానే, పాత చుట్టాలేగా, పీట వేసుకుని కూర్చోండి అంది. పాత చుట్టం కొత్త చుట్టాన్ని తీసుకొచ్చింది. ఇటు చూడండి, మీ పులిహోర ఏమీ అయిపోదు గాని. రాధ నవ్వుతూ తలెత్తి చూసింది. పోలికలను బట్టి వచ్చిన రెండో మనిషి హేమ చెల్లెలు అయ్యుండొచ్చు అనుకుంది. ఇంతలో హేమే అంది. మా సువర్ణ అని చెబుతుంటాను అది అని. ఇద్దరికీ చెరో పీట వెయ్యి హేమ, కాస్త పులిహోర కూడా రుచి చూద్దురుగాని అంది రాధ. హేమ పీటలు వేసింది. రాధ ప్లేట్లు పెట్టి ఇద్దరికీ పులిహోర, గ్లాసులతో పరమాన్నం పెట్టింది. హేమ చొరవగా తినడం ప్రారంభించింది. మొహమాట పడుతున్న సువర్ణకేసి చూస్తూ అంది రాధ. మీ టెలిగ్రామ్ కూడా అందలేదా ఏంటి? మీరొక్కరే వచ్చినట్టున్నారు. హాస్పిటల్ అడ్రస్కి ఇచ్చానండి. అన్నయ్య వచ్చి తీసుకొచ్చాడు. తల వంచుకుని ప్లేట్లో వేళ్లు పెట్టి కెలుకుతోంది. సువర్ణ హేమల చొరవైన మనిషి కాదని అనుకుంది రాధ. పేరుకు తగ్గట్టే ఇద్దరిది మేలిమి ఛాయ. ముఖంలో ఇద్దరికీ పోలికలున్నాయి. కాని హేమ కళ్ళు పెద్దవి, తీరైనవి. సువర్ణ కళ్ళు చిన్నవి, చురుకుదనం తక్కువ. హేమది మంచి పుష్టైన విగ్రహం. పొడుక్కు తగ్గ ఒళ్ళుంది. కాని సువర్ణ చాలా సన్నగా ఉంటుంది. హేమ వంటిల్లు సర్దుకుని వచ్చేలోపల సువర్ణ నెమ్మదిగా అయిష్టంగా తినడం, తాగడం పూర్తి చేసింది. రాధ ఒకపొడిచి డ్రాయింగ్ రూంలో కూర్చోమంది. కూర్చోవడానికి మొహమాట పడుతున్న సువర్ణతో రాధ కంటే ముందు హేమ అంది. ఇది మన సొంత ఇల్లేనే. మనం అద్దె కడుతున్న మన సొంత గదుల్లో కంటే నాకు మట్టుకు ఇక్కడ స్వేచ్ఛగా ఉంటుంది. మన ఇంట్లో అయితే బద్దకించి అరటిపండు తొక్క మూలను పారేయాలన్నా, చిత్తు కాగితం పొరపాటున కింద పడినా, మొహం కడుక్కున్న తర్వాత కాఫీ మీద ఆపేక్షతో చేతిలో ఉన్న పేస్టు, బ్రషు టేబుల్ మీద వదలాలన్నా హడలిపోవాలి. అన్నయ్య ఏమీ అనకపోయినా వాటిని తనే యథాస్థానాల్లో ఉంచడంతో చెప్పు తీసి కొట్టినట్టుంటుంది. ఏమైనా గాని అన్నయ్య మరీ స్ట్రిక్టు. హేమ రాధ ముందు ఆ విధంగా మాట్లాడడం సువర్ణకి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. కాని హేమ ధోరణి అంతేలెమ్మని సరిపెట్టుకుంది. ఎంతకీ ఇవాళ మీ ఇంట్లో ఏదో విశేషం ఉన్నట్టు కనబడుతోంది. చెప్పారే కాదు అంది హేమ. మా వారి దగ్గర స్నేహితులు ఒక ఆయనకి ఈ ఊళ్ళో యాస్బెస్టాస్లో ఉద్యోగం వచ్చింది. ఈరోజు ఆయన ఇంటి తీసుకొస్తానని వెళ్లారు అంది రాధ. సువర్ణ రాధకేసే చూస్తోంది. మనిషి చాలా మంచిది అనుకుంది. రాధ చామన చాయ్ కంటే ఒక ఛాయ్ ఎక్కువే ఉంటుంది. ఎప్పుడూ ప్రసన్నంగా ఉండే ముఖం, నవ్వుతూ మాట్లాడుతుంది. ఆత్మీయత, ఆప్యాయత కురిపించే చూపులు, అందంగా ఆనందంగా మెరిసే కళ్ళు ఆవిడ్ని చూడగానే ప్రథమ వీక్షణలోనే అనిపిస్తుంది. ఈవిడితో పరిచయం ఈనాటిది కాదు, ఎప్పుడో ఏనాడో జన్మల అనుబంధం ఉండుండాలి అని. అది నా ఒక్కదానికేనా అనుకుంది సువర్ణ. అప్పటిదాకా మౌనంగా ఊరుకున్న సువర్ణ అడిగింది. మీరెంతవరకు చదివారు? క్రితం సంవత్సరమే బిఏ పాస్ అయ్యాను. ఏ గ్రూపు? లిటరేచర్. అంత నిర్లిప్తంగా చెబుతారేం వదినగారు? బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. రిజల్ట్స్ రాకమునిపే మ్యారేజ్ అయిపోవడం వల్ల వైవాహిక జీవితంలో పడి పై చదువులకి వెళ్ళలేదు అని చెప్పకూడదు అంది హేమ. రాధ చిన్నగా నవ్వి ఊరుకుంది. సువర్ణ మెప్పుగా చూసింది రాధ వంక. సువర్ణ అసలు రాధ గ్రాడ్యుయేట్ అని ఊహించలేదు. హై స్కూలు చదువు కాగానే పెళ్ళయి ఉంటుంది అనుకుంది. వయసు కూడా చాలా తక్కువగానే కనబడుతోంది. గేటు చప్పుడుకి ముగ్గురు అటు చూశారు. శేఖర్ స్నేహితుణ్ణి వెంటబెట్టుకుని వస్తున్నాడు. సువర్ణ లేచి లోపలికి వెళ్ళిపోయింది. హేమ వాళ్ళిద్దరూ లోపలికొచ్చే వరకు కూర్చుని శేఖర్ చేత తన స్నేహితుణ్ణి పరిచయం చేయించుకుని మరీ ఇంటికి వెళ్ళింది. స్నానాలు, ఆ వెంటనే భోజనాలయ్యాయి. శేఖర్ రాధను కూడా తమతో పాటే కూర్చోమన్నాడు. రాధ మొదట తటపటాయించిన శేఖర్ తనంత తానే పీట వేసి కంచం పెట్టడంతో రాధకి వాళ్లతో పాటే తినక తప్పలేదు. భోజనం కాగానే కంచంలో చేయి కడుక్కుని ముందు గదిలోకి వెళ్ళిపోయాడు రవి. శేఖర్ రాధ భుజం మీద చేయి వేసి, తొందరగా పని తెమిల్చుకుని రారాదా, కాసేపు పేకాడుకుందాం అన్నాడు ఆప్యాయంగా రాధకేసి చూస్తూ.
శేఖర్ రవి చేతికి కిళ్ళి ఇచ్చి వంటగదిలోకి వెళ్ళి రాధ నోట్లో ఒకటి కుక్కాడు. తను ఒకటి వేసుకుని నములుతూ పేక ముక్కలు అన్నీ ఉన్నాయో ఒకటి అరా ఎటైనా పడిపోయానని చూస్తున్నాడు. రవి కూడా ముక్కలు చూడ్డంలో శేఖర్కి సాయపడుతున్నాడు. బయట ఎండ నిప్పులు చెరిగిపోస్తోంది. సూర్యుడు నడినెత్తి మీదకొచ్చి మంటలు కురిపిస్తున్నాడు. చిన్న చిన్న మొక్కలు వాడిపోయి ఎండకు మాడుముఖం వేస్తున్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు మాకిది కొత్త కాదులే అన్నట్టు నిబ్బరంగా ఎండకు నిలబడి బాటసార్లకు నీళ్ళనిస్తున్నాయి. రాధ కొత్తగా నాటిన పసుపచ్చ గులాబీ మొక్కలున్న కుండీలు తెచ్చి నీడలో పెట్టింది. వంటింటి తలుపేసి ముందు గదిలోకి వెళ్ళింది. శేఖర్ పేక కలిపి ముక్కలు పంచుతున్నాడు. ఏ మాట? శేఖర్కి కుడివైపు కుర్చీలో కూర్చుంటూ అడిగింది రాధ. మామూలే రమ్మి అన్నాడు శేఖర్ తొందరగా ముక్కలు వేస్తూ. ఆసు జోకర్ అయింది. ముగ్గురు తీవ్రంగానే ఆడుతున్నారు. రవి పేక బ్రతకనే లేదు. శేఖర్ది కార్డు షో, రాధదైపోయింది. శేఖర్ పాయింట్లు నోట్ చేసి, ఆడదానివి కదా, ఏడిచిపోతావేమోనని మొదటిది వదిలేశాం, ఇక ముందు చూసుకో అన్నాడు రాధకేసి చూస్తూ. రవి అలవాటుగా డబ్బులు పెట్టి ఆడతాడు. పేకాటలో ఆరితేరిన చెయ్యేమో. ఆ తర్వాత చాలా ఆటలు రవి గెలిచాడు. 3ంటికి రాధ టిఫిన్ చేస్తానని లేచింది. రవి వారించాడు. ఇప్పుడే కడుపు చాలా నిండుగా ఉంది, ఇంకేమీ తినలేను, అనవసరంగా శ్రమ పడకండి. అతను చెప్పిన తీరు చూస్తే ఆ మాటల్లో ఎక్కడా అబద్ధం ఉన్నట్టు కనపడలేదు. నిజానికి రాధ శేఖర్కి కూడా కడుపు నిండుగానే ఉంది. రాధ ఆరెంజ్ స్క్వాష్ కలిపి దాంట్లో ఐస్ ముక్కలు వేసి తీసుకొచ్చింది. తాగిన తర్వాత ఇంకా అరగంట సేపు ఆడి లేచారు ముగ్గురు. రాధ లోపలికి వెళ్ళి కాఫీకి నీళ్లు పడేసి పని మనిషికి అంట్లు వేసి కూరలు తరుగుతోంది. శేఖర్ వంటగదిలోకి వచ్చి పీట వేసుకుని కూర్చున్నాడు. రాధ తలెత్తి శేఖర్ వైపు చూసి నవ్వుతూ, వంటింటి కుందేలు అనుకోగలడు అంది. అది కాదు రాధా, వాడితో ఆ విషయం ఎలా కదపాలో తెలియడం లేదు అన్నాడు గొంతుక బాగా తగ్గించి. ముందు ట్యాంక్ బండకు తీసుకువెళ్ళండి, నెమ్మదిగా విషయం కదపండి అంది రాధ. ఇంట్లో వద్దంటావా? ఆయన అసలే చాలా మొహమాటం మనిషి. నేను వింటానేమోనని ఫీల్ అయ్యే అవకాశం ఉంది, అందులో ఇలాంటి విషయాల్లో మరీను. అయితే ట్యాంక్ బండకి నువ్వు రావన్నమాట. మీరిద్దరూ వెళ్ళండి. శేఖర్ రవి కాఫీ తాగి చన్నీళ్లు స్నానం చేసి తయారయ్యి ట్యాంక్ బండకు బయలుదేరారు. ఇంతలో హేమ విశ్వస వచ్చింది. వస్తూనే, ఎక్కడికండి? సారీ, ప్రతిసారి బయలుదేరుతున్న వాళ్ళని అడగకూడదు అనుకుంటూనే అడుగుతున్నాను. తీరా అడిగిన తర్వాత కూడదన్న సంగతి జ్ఞాపకం వస్తోంది అంది హేమ. మాకు అలాంటి పట్టింపులు లేవని చెప్పాను కదా. నేను వాడు అలా ట్యాంక్ బండకేసి పోదామని. వదినగారు రావడం లేదా? మేమొచ్చేసరికి మాకు పంచపక్ష పరమాణాలు వండి పెడుతుందట. అవి వదులుకోలేక మేమే వెళుతున్నాం అన్నాడు శేఖర్. శేఖర్ రవి వెళ్ళిపోయారు. హేమ వంటింట్లోకి వెళ్ళి పీట వేసుకుని కూర్చుంది. నిద్రపోయి లేచినట్టున్నావు అంది రాధ. నిద్ర కోసం ప్రయత్నం చేసిన మాట నిజమే, కానీ ఆ పాడు నిద్ర వస్తేనా? మా ఇంటికి రాలేకపోయావా? కాసేపు పేకైన ఆడేదానివి అంది రాధ. అపరాధం, అన్నయ్య కళ్ళెర చేస్తాడు. ఏదో ఈ మాత్రమేనా మర్యాద దక్కించుకుంటున్నా మా అన్నయ్య దగ్గర. సువర్ణ ఏం చేస్తోంది? కాసేపు చదువుకుంది, హాయిగా నిద్రపోతుంది, అదృష్టవంతురాలు. రాధ తోమిన గిన్నెల్లో నీళ్లుంచేసి వరుసగా షెల్ఫుల్లో బోర్లిస్తోంది. అది సరేగాని వదిన గారు. అన్నయ్య గారి ఫ్రెండు చిన్ననాటి స్నేహితుడా? ఆయన చిన్నతనం నుంచి బియ్యి వరకు ఇద్దరు కలిసే చదువుకున్నారు, ఒకే గదిలో ఉండేవారట. బియ్యి చదివాడా? చూడ్డానికి పాతకాలపు మనిషిలా ఉన్నాడు. అంత లూజు ప్యాంట్లు ఈ రోజుల్లో ఎవరేస్తున్నారబ్బా? ఆ చెప్పులు అంత బీసీనాట్ రకం. హైదరాబాద్ వచ్చాడు కదా, 4 రోజుల్లో మారిపోడు అంది రాధ. ఈ పూట పిండి వంటలు ఏం చేస్తున్నారు? క్యాబేజీ గారెలు గులాబ్ జాము చేద్దామని అనుకుంటున్నాను. కొంచెం మల్లెపూలు కోసి కట్టుహేమా, నాకు పని ఎక్కువగా ఉంది. కొంచెం కోస్తే ఎలా సరిపోతాయి వదిన గారు, మా సువర్ణ కూడా వచ్చింది కదా అని హేమ పూలు కోయడానికి వెళ్ళింది. రాధ వంట పూర్తి చేసి స్నానం చేసి హేమ కట్టిన పూల చెండు నీళ్ల తొట్టులోంచి తీసి తనలో పెట్టుకుంది. కాసేపు హేమతో కబుర్లు చెప్పి రవి శేఖర్ల కోసం ఎదురు చూస్తూ అలాగే కూర్చుంది. రవి శేఖర్ రాత్రి 10 గంటలకొచ్చారు. రవి ఆ పూట భోంచేసి అక్కడే పడుకోమని ఎంత బలవంతం చేసినా వినకుండా రాత్రి 12 గంటల వేళ వెళ్ళిపోయాడు.